హలో అండి. లెమన్ జ్యూస్ స్టోర్ చేసుకునే టిప్స్ చెప్పమని మన సబ్‌స్క్రైబర్ అనూష గారు ఎప్పటినుంచో రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. చాలా అంటే చాలా కామెంట్స్ పెట్టారు. ఐయామ్ సో సారీ అండి. కొంచెం లేట్ అయింది. ఇంతకన్నా అడిగించుకుంటే మంచిది కాదు కదా! సో, ఫైనల్లీ ఈరోజైతే వీడియో చేసేస్తున్నాను. యూజువల్లీ లెమన్ జ్యూస్ స్టోర్ చేసుకునే టిప్ ఏమి ఉండదండి. జస్ట్ మనం జ్యూస్‌ని ఎక్కువ క్వాంటిటీలో ఇలా జ్యూస్ తీసి పెట్టుకోవచ్చు. సో, ఇలా స్క్వీజ్ చేసేసుకొని ఒక బాటిల్‌లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చనమాట ఫ్రిడ్జ్‌లో పెట్టి. ఇది 1 మంత్ వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. దీంట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ, సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదనమాట. అండ్ నెక్స్ట్ హ్యాక్ ఏంటి అంటే, మనం సమ్మర్‌లో యూజువల్లీ ఏంటంటే మంచి ఎండలోంచి ఇంటికి రాగానే ఒక మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా అందరూ. సో, అలాంటప్పుడు మనం వెంటనే చేయలేము. సో, మంచి లెమన్ ప్రీమిక్స్ పౌడర్ ఒకటి ప్రిపేర్ చేద్దాం. అదెలా చేయాలో చూసేద్దాం పదండి. లెమన్స్ అన్నీ చక్కగా ఇలా జ్యూస్ తీసుకొని ఒక ప్లేట్‌లో వేసి ఇందులో షుగర్ గానీ, పటిక బెల్లం గానీ పౌడర్ చేసి యాడ్ చేయాలి. 1 బౌల్ ఆఫ్ లెమన్ జ్యూస్‌కి 3 బౌల్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేయాలనమాట. బాగా మిక్స్ చేసేసి ఒక 2-3 డేస్ ఫ్యాన్ గాలి కింద ఆరనివ్వాలి. మధ్య మధ్యలో మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలనమాట. డ్రై అయ్యాక ఫైన్‌గా బ్లెండ్ చేస్తే లెమన్ ప్రీమిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోతుందనమాట. స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూల్‌గా ఇలా రిఫ్రెషింగ్ లెమన్ జ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు.